లోకేష్ గారు ఈ తెలుగు వారిని రెస్క్యూ చేసిన పరిస్థితి గానండి, అంటే ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసి అక్కడే ఉండి వాళ్ళని సురక్షితంగా తీసుకురావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి మేడం? లోకేష్ గారు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి నారా లోకేష్ గారు అండి. తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి మాట జవదాటనటువంటి వ్యక్తి లోకేష్ గారు. లోకేష్ గారు సభలోకి వెళ్ళి ఆ రోజున అనంతపురంలో స్పీచ్ ఇవ్వచ్చు, ప్రజల్లో తిరగవచ్చు, 4 మాటలు చెప్పవచ్చు. అలా కాకుండా తండ్రి ఏదైతే పని అప్పగించారో అది తూసా తప్పకుండా చేసే వ్యక్తి లోకేష్ గారు. దానికి నిదర్శనం ఏంటంటే నేపాల్ నుంచి వస్తున్నటువంటి విమానంలో అసలు అందరూ జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం అంటుంటే ఆ టీవీలో చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. ఒక్క నేపాల్ వాళ్ళనే కాదండి, లోకేష్ గారు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారంటే ఇతర దేశాలకు తీసుకెళ్లి వాళ్ళని ఎడారిలో వదిలేసిన వాళ్ళని కూడా ఇట్లా మా పరిస్థితి ఎంత ఇబ్బందుల్లో ఉందని చెప్పి మెసేజ్ ద్వారా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళకి చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి లోకేష్ గారు అండి. సో అంటే గతంలో అదే వ్యక్తిని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్నో మాట్లాడినారు. ఇప్పుడు అలాంటి వ్యక్తే ఈ రోజు అంత పబ్లిసిటీ చేసుకోవచ్చు ఆయన అంత పెద్ద సభలో. కానీ ప్రజలే ముఖ్యం అనుకున్న తీరంటే ఆయన భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చా మేడం? చాలా చాలా అండి. ముందు భావితరాలకి భవిష్యత్తు ఇచ్చే నాయకుడు లోకేష్ గారు. ఇప్పుడు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి అన్నీ అయితే తూసా తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలా చేస్తున్నారో తండ్రి మాట జవదాటకుండా ప్రజలకు మేలు చేసే వ్యక్తి లోకేష్ గారు. సరే, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. యువ నాయకుడిగా ఆయన అక్కడ నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని తీసుకొచ్చిన విధానం చూస్తే అంటే ఒక మంత్రి స్థాయి వ్యక్తి కింద వాళ్ళకి ఎవరికి ఆర్డర్స్ పాస్ చేయొచ్చు కూర్చొని, కానీ రియల్ టైమ్ గవర్నెన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాదాపు 120కి పైగా తెలుగు వారిని ఈ రోజున వాళ్ళ ప్రాంతాలు సురక్షితంగా తీసుకురాగలిగారంటే ఎలా చూడాలి బాబాయ్? రియల్ హీరోనండి. ఇప్పుడు 104 మంది వైజాగ్ దిగారు, 40 మంది తిరుపతి దిగారు. అసలు పట్టించుకున్నారండి జగన్ ఉన్న టైంలో. మొన్న దుబాయ్ నుంచి కూడా అట్లా తీసుకొచ్చారు. తెలుగు వారు ఎక్కడైనా సరే ఆపద ఉంది ఏ ప్రాంతంలో లేకపోతే ఏ దేశంలో ఉన్నా కూడా తీసుకురావాలి. మరి అంతే కదండి, అక్కడ ఎవరు ఉంటారు మనకి దిక్కు, మనం చచ్చిపోవటమేగా. మరి ఇలాంటి వ్యక్తినేగా బాబాయ్ ఇంతకు ముందు ఎన్ని రకాలుగా మాట్లాడినారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ప్రజలు సమాజం అట్లా తయారైంది, మంచి చెడు ఆలోచన లేదుగా. వాళ్ళ అంత పని చేశారంటే అక్కడ అనంతపురంలో అంత మీటింగ్ జరుగుతుంటే వెళ్లకుండా ఇక్కడే కూర్చుని ప్రజలు తీసుకొస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడుతున్నారు. అవును, ఇప్పుడు నిజంగా అయితే అక్కడ అంత పెద్ద మీటింగ్ జరుగుతుంది మీరు అన్నట్టుగానే. ఆ మీటింగ్ లో వాళ్ళు చేసిన ప్రతి పని వాళ్ళ ఏదైతే చేశారో అదంతా సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈయన కూడా అసలు భవిష్యత్తు నాయకుడుగా ఈయన కూడా అక్కడే కదా ఉండాలి అసలు నిజంగా అయితే. తర్వాత చెప్పుకుందాం అని వచ్చేసాడు శుభ్రంగా తీసుకొచ్చేసాడు. అంటే కావాల్సిన పబ్లిసిటీ కాదు, పబ్లిక్ కావాలి అనుకుని వచ్చాడు అంటారు. ఎందుకండి రియల్ హీరో. ఈసారి అసలు నామినేషన్ వేసేవాడు ఉండడు మంగళగిరిలో, లోకేష్ మీద నామినేషన్ వేసేవాళ్ళు ఉండరు. అంత బాగా చేసుకుంటున్నాడు అసలు. సో అంటే బాబాయ్ ఆయన ప్రతిదీ కూడా ఈ రోజున స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టడం దగ్గర నుంచి గానీ, యూనిఫామ్లు గానీ, లేకపోతే విద్యా వ్యవస్థలో మార్పులు గానీ, మొన్న మెగా డిఎస్సి 16,300 పై చిలుకు పోస్టులు ఒక్కడే. మరి వీళ్ళు కోర్టులో వేసి ఆపుతున్నారు కదా దాన్ని కూడా. అవును, చాలా గొప్పవాడండి. మనకి చేసేది ఏముంది కానీ. సో సరైన వారసుడు, సరైన నాయకుడు అనుకోవచ్చా బాబాయ్? ఇబ్బంది పడ్డాన్ని తీసుకురావాలంటే సరైన నాయకుడు ఏంటండి చంద్రబాబు తర్వాత అతనే. నందమూరి తారక రామారావు గారు మనవడుగా గాని ఏం చెప్తారు లోకేష్ గారి గురించి? రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కుటుంబాలు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేసాడండి. మోడీ గారు మెచ్చుకుంటున్నాడు. అవును, సో వాళ్ళ కుటుంబాలు గాని ఒక్క మినిస్టర్ కూడా ఇవ్వని గంట పర్మిషన్ కూర్చుని అవును మంచి చెడులు అడుగుతున్నాం. భోజనం కూడా అక్కడే చేపించాడు మోడీ గారు. అవును, జగన్ ఎప్పుడన్నా చేసిందా? రైట్, మొత్తం మీద భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చా లోకేష్ గారిని? చాలా ఉందండి. రైట్, బాగానే ఉంది, వంక పెట్టాల్సిన పని లేదు. మళ్ళీ నెక్స్ట్ లో కూడా ఆయనే రాగలుగుతాడు, వస్తాడు కూడా. నమ్మకం ఉందా బాబాయ్? గ్యారెంటీ మాత్రం. ఈ సూపర్ 6 కరెక్ట్ గా అమలు అవుతున్నాయా? పెన్షన్లు ఎన్ని టైంకి వస్తున్నాయా? ఖచ్చితంగా టైం ప్రకారం వస్తున్నాయి.
ఏమండి ఏమండి ఖచ్చితంగా ఏమైనా తగ్గిస్తున్నారా అండి? సో 3000 నుంచి 4000 ఒకేసారి 4000 అయితే వస్తున్నాయి. అట్లాగే పిల్లలకు మీకు తెలిసిన చిన్న పిల్లలకు కానీ వాళ్ళకి స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి బాబాయ్ మొన్న తల్లికి వందనం. అట్లాగే పిల్లలు మధ్యాహ్నం భోజనం కానీ అన్ని సౌకర్యాలు బాడీ సర్దుకోవాలి చేస్తున్నాడు. చదువుకుంటున్నారు, దానివల్ల మాత్రం బాధ లేదు. మరి ఏమి చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు పదే అసలు వీళ్ళు ఏం చేయట్లేదు, మేమేదో 17 మెడికల్ కాలేజీలు కట్టాం అది ఇది అని అంటున్నాడు. నిజంగా అసలు మెడికల్ కాలేజ్ మీరు ఎక్కడైనా చూసారా బాబాయ్? ఏ బాబాయ్ ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు కదా జనాలు. నాకు కావాలి ప్రతిపక్షం అంటే ఏముందని ఆయనకి ఇస్తాడండి ప్రతిపక్షం. అంతేగా ఇప్పుడు జనాలు ఇవ్వాలి కానీ గవర్నమెంట్ లేకపోతే కూడా రావటం లేదుగా. అవును అంటే వాళ్ళ జీతాలు వాళ్ళు గుర్తుకుంటున్నారు, వాళ్ళ కార్లు వాళ్ళు తిప్పుకుంటున్నారు. అవును న్యాయమైన బాబా. ఇప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నీ నియోజకవర్గ ప్రజలు, కనీసం నీ నియోజకవర్గంలో సమస్యల గురించి అయినా వెళ్ళి మాట్లాడాలిగా. అది వాళ్ళు తెలుసుకోవాలండి. వీళ్ళు రమ్మన్నారు, మీకు టైం ఇస్తాము రండి ప్రశ్నించండి, మీరు బయట కాదు రోడ్ల మీద జనాలు గొడవ చేసి లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయొద్దు, అసెంబ్లీకి రండి అని అడుగుతున్నారు కదా. మొహం లేదు అసలు మాట్లాడటానికి దమ్ము లేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన ఎంత హింస పెట్టారో వాళ్ళని. అవును అంత ఇప్పుడు అనుభవించాలి. ఇప్పుడు అంతే ఇదిగా ఈయన ఇప్పుడు చేస్తే ఆయనకి వీళ్ళకి తేడా ఉండదు కదా బాబాయ్. ఈడు అయినా కూడా భయం వాళ్ళ ఆలోచన. సో మొత్తం మీద అయితే ఇక్కడ పరిపాలన చంద్రబాబు గారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయంటారా? లోకేష్ బాబు గారు బాగానే ఉన్నారు, బాగా చూస్తున్నారు. సో చివరిగా ఎట్లుందంటారు పరిపాలన ఈ సంవత్సరం నుంచి గమనిస్తున్నారు కదా మీరు, పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు ఏంటి? సంవత్సరం పరిపాలన బాగానే ఉందండి. పోయిన సంవత్సరం మీద కూడా ఇప్పుడు సంవత్సరం మాత్రం దానికి అన్ని వచ్చి కానీ అవి కానీ బానే ఉందంటారు. దాని వల్ల ఇబ్బంది లేదు. రైట్. సో భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చా లోకేష్? భవిష్యత్తు నాయకుడు ఈసారి కూడా తప్పనిసరిగా వస్తాడు లోకేష్ గారు. ప్రభుత్వం న్యాయమే చేస్తుంది కదా. మా లాంటి ఉన్నామంటే మరి ఫ్రీ బస్ బట్టి ఆనందంగా అవును బాగానే ఉంది. ఎలా ఉందమ్మా ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చెప్పింది చంద్రబాబు గారు చేస్తున్నాడా? అది చంద్రబాబు గారితో పాటు ఈ రోజున లోకేష్ గారు మనకి తెలుగు వాళ్ళు ఎక్కడో నేపాల్లో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని దగ్గరుండి వాళ్ళ సమాచారం అంతా తెలుసుకొని తీసుకురావడం మంచిదేనంటారమ్మా. ఎలా ఉంది? ఏమా కాదమ్మా, ఒక మంత్రిగా ఆయన కింద స్థాయి వాళ్ళకి ఊరకే చెప్పొచ్చు మీరు వెళ్ళి తీసురండి లేకపోతే అలా చేయండి ఇలా చేయండి అని చెప్పొచ్చు, కానీ ఆయనే దగ్గరుండి తేవడం బాధ్యతగా అనిపించింది అమ్మా. మీరు అన్ని గమనించారా? లోకేష్ గారు ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళని తెలుగు రాష్ట్రానికి తీసుకురావడం. లోకేష్ గారి పనితీరు బాగుందా? రైట్. ఎట్లుందమ్మా ఈ ఉచిత పథకాలు కానీ లేకపోతే ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 అన్ని అమలు చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా చంద్రబాబు గారు? ఏమా మరి డబ్బులు ఉన్న దేశాన్ని ముందుకు తెచ్చినప్పుడు మరి ఆయనకి మెచ్చుకోవచ్చు, ధనం పెట్టవచ్చు. పెన్షన్లు కానీ లేకపోతే పిల్లలకి స్కూల్లో మధ్యాహ్న భోజనం అని కానీ సన్న బియ్యంతో పెట్టడం కానీ అంత మంచి పనులు జరుగుతున్నాయి అంటారు. ఏమా చెప్పినట్టు చేస్తున్నారు, జరుగుతున్నాయి కూడా. మా ఊళ్ళో అన్ని బాగానే చేస్తున్నారు. రోడ్లు వేయడం కానీ అమ్మ అప్పుడు రోడ్లు ఎట్లున్నాయి? ఇప్పుడు రోడ్లు ఎట్లుంది? బానే ఉంది ఇప్పుడు ప్రభుత్వం అయితే. మాది మంగళగిరి నియోజకవర్గం కొరగొల్లు గ్రామం. నా పేరు కోట్ల శివయ్య. లోకేష్ గారి పనితీరు బాగుందండి. అక్కడుండి అనంతపురం పర్యటన కూడా రద్దు చేసుకొని దగ్గరుండి మన వాళ్ళని మంగళగిరి వాసులు 8 మంది ఉన్నారు మా వాళ్ళే పద్మశాలిలో, కానీ దగ్గరుండి తీసుకొచ్చాడండి. చెప్పారా సార్? అంటే మీ బంధువులే అని కూడా అంటున్నారు, వాళ్ళు చెప్పారా అసలు వాళ్ళు ఎంత భయపడ్డారు ఏంటి అక్కడ?
భయపడ్డారండి, చాలా భయపడ్డారు. ఆ అల్లర్లలో ఏమైనా అవుద్దేమో ఏంటో అని క్షేమంగా ఇంటికి వచ్చారు. బాగుందండి. ఇప్పుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆర్డర్ అనుకోండి, ఏదైనా కానీ అంటే ఈయన మంత్రే, ఈయన కింద స్థాయి నాయకులకు ఊరికే చెప్పి లేకపోతే వాళ్ళ అధికారులకు చెప్పి మీరు తీసుకురండి అని చెప్పొచ్చు, కానీ అక్కడ కూర్చుని ప్రతిదీ మానిటర్ చేస్తూ ఎలా అనిపించింది సార్? బాగుందండి, బాగా చేశారు. విశాఖపట్నం వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 240 మంది మొత్తం క్షేమంగా వచ్చేసారు, ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా. సో ఆయన పనితీరు, నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు సార్? బాగున్నాయండి, బాగానే చేస్తున్నాడు. సో మీ నియోజకవర్గానికి సంబంధించి సార్ ఎట్లా ఉంది అభివృద్ధి కానీ, లేకపోతే ఈ సూపర్ 6 అమలు అవుతుందా కరెక్ట్ గా? ఆ హామీలన్నీ కరెక్ట్ గా అమలు అవుతున్నాయి అనుకోవచ్చు అంటారా? అమలు అవుతున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.